ఇస్తున్నాడు, కానీ అసూయలో నిండిపోయాడు. అసూయకు దూరంగా ఉండండి. అసూయ మీ సత్కార్యాలను అగ్ని కట్టెలను కాల్చినట్టుగా మీ సత్కార్యాలు అసూయ వల్ల కాలిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ హృదయాన్ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ హృదయంలో అసూయ, రాగద్వేషాలు, కోపాలు, ముక్కలైపోవటం, సోదర సమాజం చీలిపోవటం, వీటికి స్థానం ఇవ్వకూడదు. ఈ ఊర్లో ముస్లింలు ఉన్నారు, అందరూ ఏకతాటిపై ఒక నిర్ణయంపై ఉండాలి. మా అమీర్ ఏం చెబితే ఆ నిర్ణయంపై మేము ఉంటామని మీరందరూ ఏకతాటిపై ఉన్నప్పుడు సుబ్హానల్లా మనలో ప్రేమ, ఐకమత్యము, ఒక చక్కటి పని జరిగే విధానం వస్తుంది. లేదు మనం అసూయ పడుతూ ఉన్నాం, మన హృదయాన్ని చక్కగా ఉంచుకోలేదు, ఇది చాలా డేంజర్ విషయం అండి. ఈ చూసారా హృదయం? ప్రవక్తలు ఉన్నారు, వఇన్న ఫిల్ జసది ముదగ ఇజా సలహత్ సలహల్ జసదు కుల్లు ఇజా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లు. మనిషి దేహంలో ఒక మాంసపు ముద్ద ఉంది. ఆ మాంసపు ముద్ద బాగుంటే మనిషి దేహమంతా బాగుంటుంది. ఆ మాంసపు ముద్ద పాడైపోతే మనిషి దేహమంతా పాడైపోతుంది. అలా వహియల్ కల్బ్, అది మనిషి యొక్క హృదయం అన్నారు. ఈ హృదయాన్ని చక్కగా ఉంచాలి మనం. ఈ హృదయంలో రాగద్వేషాలు, అసూయ, కోపము, పగ తీర్చుకోవటము, నేను పెద్దవాడిని, ప్రతిష్ట కోరుకోవటము, పేరు కోరుకోవటం, ఇదంతా మనం తొక్కి పెట్టాలి. మన మనస్సు అనేక విషయాలు కోరుకుంటుంది. అల్లాహ్ కోసం అన్నింటినీ తొక్కి పెట్టేద్దాం ప్రియులారా. ఎప్పుడైతే మనం దీన్ని శుభ్రంగా ఉంచుకున్నామో, చెప్తారు కదా ఖురాన్లో లుక్మాన్ అలైహిస్సలాం 31వ సూర లుక్మాన్ పేరుతో ఉన్నది. లుక్మాన్ అలైహిస్సలాం ఒక మంచి వివేకి ఉండేవారు, బాగా యజమాని ఉండేవాడు. యజమాని చెప్పాడు లుక్మాన్ ఒకసారి, లుక్మాన్ వెళ్ళు, ఒక మేకను కొయ్యు, మేక దేహం నుండి పరిశుద్ధమైన 2 వస్తువులు కోసుకొనిరా. లుక్మాన్ అలైహిస్సలాం వెళ్ళారు, మేకను కోసారు. మేకను కోసి దాని నాలుక, దాని హృదయాన్ని తీసుకొచ్చారు, పరిశుద్ధమైన వస్తువులు. యజమాని చూశాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తిరిగి లుక్మాన్కి యజమాని చెప్పాడు, లుక్మాన్ ఎల్లు, ఈసారి మేకను కోసి మేక దేహంలో అత్యంత నీచమైన, హీనమైన 2 అవయవాలు తీసుకురా. లుక్మాన్ అలైహిస్సలాం వెళ్ళారు, మేకను సిబహ చేశారు. మేక దేహం నుండి తిరిగి నాలుక, తిరిగి హృదయాన్ని తీసుకొచ్చారు. అడిగారు యజమాని, ఏంటి లుక్మాన్, మేక దేహంలో అత్యంత పరిశుద్ధమైన అవయవాలు అంటే నాలుక, హృదయాన్ని తీసుకొచ్చావు, మేక దేహంలో అత్యంత చెడ్డ వస్తువులు అన్న నాలుక, హృదయాన్ని తీసుకొచ్చావు, ఏంటి సంగతి? లుక్మాన్ సమాధానం ఇచ్చారు, అయ్యా, ఈ ప్రపంచంలో ఈ నాలుక, ఈ హృదయం బాగున్నంత వరకు వీటికి మించి మంచి వస్తువు ప్రపంచంలో వేరేది లేదు.